ఫ్రెండ్స్, విండోస్ 10లో సెట్టింగ్స్లో కలిగినటువంటి మీకు డివైజెస్ గురించి తెలుసుకోవాలి. మీకు వీటి గురించి తెలుసా? అయితే డివైజెస్ గురించి ప్రధానంగా మనం మాట్లాడుకున్నట్టయితే బ్లూటూత్, ప్రింటర్, మౌస్ వంటి ఆప్షన్స్ అన్నీ కూడా డివైజెస్లో మనకి రావటం జరుగుతుంది. అయితే మనం ఈ డివైజెస్ని ఎక్కడ ఉన్నాయని తెలుసుకోవాలి, ఎలా కనుక్కోవాలి అనేటువంటి విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ అండ్ ప్రైమరీ వచ్చేసరికి స్టార్ట్ మెనూలోకి వెళ్ళండి. స్టార్ట్లోకి వెళ్ళి సెట్టింగ్స్ని క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా విండోస్ సెట్టింగ్స్ ఓపెన్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. డివైస్ అనేటువంటి ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ సిస్టమ్, సెకండ్ ఆప్షన్ డివైస్ అనేటువంటి ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అయితే ఈ డివైస్ ఆప్షన్ని మనం క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఏ డివైస్ ఆప్షన్స్ అనేటువంటి ఉన్నాయో మనకి తెలియటం జరుగుతుంది. లేదా ఇక్కడికి వచ్చేసరికి టైప్ హీర్ టు సెర్చ్లో క్లిక్ చేయండి ఫ్రెండ్స్. డివైజెస్ అనేటువంటిది టైప్ చేయండి. క్లిక్ చేయగానే ప్రింటర్ అండ్ స్కానర్స్ ఏ అయితే డివైస్ ఉన్నాయో అన్ని డివైస్ కూడా ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది. సో మనం ఈ డివైస్లోకి వస్తే ప్రధానంగా మనకి కొన్ని పార్ట్స్ ఉన్నాయండి. బ్లూటూత్ అండ్ అదర్ డివైజెస్, ప్రింటర్స్ అండ్ స్కానర్స్, మౌస్, టైపింగ్, పెన్ అండ్ విండోస్ లింక్, ఆటోప్లే, యూఎస్బి అనేటువంటి 7 ఆప్షన్స్ అనేటువంటివి ఈ డివైస్లో ఉండటం జరుగుతుందండి. సో ఇక్కడ ప్రధానంగా మనం తెలుసుకున్నట్టయితే మౌస్ అండ్ కీబోర్డ్ అండ్ పెన్ గురించి తెలుసుకున్నట్టయితే నేను యూఎస్బి యూజ్ చేస్తున్నాను కాబట్టి యూఎస్బి రిసీవర్ అనేసి చూపిస్తుంది. అంటే వైర్లెస్ యూజ్ చేసినట్టయితే మనం యూఎస్బి రిసీవర్ అని చూపిస్తుంది. అలాగే ఆడియోకి వచ్చేసరికి డెల్ S2415H అనేటువంటిది యూజ్ చేస్తున్నాను. అలాగే స్పీకర్స్ వచ్చేసరికి హై డెఫినేషన్ ఆడియో డివైస్ అనేటువంటిది చూపిస్తుంది. అదర్ డివైస్ వచ్చేసరికి నా హార్డ్ డిస్క్స్ అండి. ఏవైతే హార్డ్ డిస్క్స్ ఉన్నాయో ఆ 2 హార్డ్ డిస్క్లు కూడా ఇక్కడ డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ టిక్ పెట్టి డౌన్లోడ్ ఓవర్ మీటర్డ్ కనెక్షన్స్ అని క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్గా మన కంప్యూటర్ ఉన్నటువంటి అదర్ డివైస్ అన్నీ కూడా రావటం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ప్రింటర్స్ అండ్ స్కానర్స్ విషయంకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఏ ప్రింటర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఏడిస్ ప్రింటర్ ఎప్సన్ L380 సిరీస్, దాన్ని క్లిక్ చేసినట్టయితే దాని తాలూకు సెట్టింగ్స్ మొత్తం అన్నీ ఓపెన్ అవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసరికి OneNote డెస్క్టాప్ అనేటువంటిది నాకు అవసరం లేదు. రిమూవ్ డివైజ్ అని కొడితే ఆటోమేటిక్గా ఆ డివైజ్ అనేటువంటిది రిమూవ్ అయిపోవడం జరుగుతుంది. OneNote విండోస్ 10 రిమూవ్. ఆ విధంగా మనకి ఏదైనా డివైస్ అవసరం లేదు అనుకుంటే ఆ డివైస్ని మనం రిమూవ్ చేయొచ్చు. ఈ విధంగా ఒకవేళ ఏదైనా కొత్త ప్రింటర్ ఏదైనా మీకు యాడ్ చేసిన తర్వాత మీకు ప్రింటర్ రావట్లేదు అనుకోండి, ఇక్కడ యాడ్ ప్రింటర్ అండ్ స్కానర్లోకి వెళ్ళారంటే ఆటోమేటిక్గా యాడ్ అయిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ మౌస్ వచ్చేసరికి ఇక్కడ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలండి. కర్సర్ స్పీడ్, 2 హౌ మెనీ లైన్స్ టు స్క్రోల్ ఈచ్ టైం అనేటువంటిది. ఇక్కడ జనరల్ చూడండి ఫ్రెండ్స్, ప్రైమరీ బటన్ మనకి మౌస్ వచ్చేసరికి లెఫ్ట్ బటన్, రైట్ బటన్ ఉంటుంది. లెఫ్ట్ బటన్ని ప్రైమరీ బటన్ అంటాం. రైట్ బటన్ వచ్చేసరికి ఆప్షనేషన్ బటన్ అంటాం. ఆప్షన్ బటన్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా చూడండి, నేను రైట్ బటన్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఆప్షన్స్ అన్నీ వస్తున్నాయి రైట్ బటన్ క్లిక్ చేస్తే. అదే లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తాను, ఓకే అయ్యిందనమాట. లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే ఓకే అవుతుంది. ఆ ఆప్షన్ అనేటువంటిది ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. అంటే రైట్ బటన్ కొడితే ఓకే అయినట్టు, లెఫ్ట్ బటన్ పెడితే ఓకే అయినట్టు పెట్టుకోవచ్చు. ఈ ఆప్షన్ అనేటువంటిది విండోస్ 10లో స్పెసిఫిక్గా కల్పించబడింది. నెక్స్ట్ కర్సర్ స్పీడ్ అనేటువంటిది 50% పెట్టామండి. ఎందుకంటే మనం మూవ్ చేస్తుంటే చాలా స్పీడ్గా కర్సర్ మూవ్ అవుతుంది, చూసారా? అంటే ఈ బాణం గుర్తునే మనం కర్సర్ అనేసి చెప్పుకోవడం జరుగుతుంది. హౌ మెనీ లైన్స్ టు స్క్రోల్ ఈచ్ టైం, మనకు స్క్రోల్ చేస్తారు ఎన్ని లైన్స్ అనేటువంటిది నేనేంటంటే జనరల్గా 3 లైన్స్ పెట్టుకున్నా. ఎందుకంటే మనం ఈజీ ఆఫ్ వర్క్ ఉండాలనే ఆలోచనతో. ఇది మౌస్ గురించి ఫ్రెండ్స్. అలాగే కీబోర్డ్, టైపింగ్ విషయంకి వచ్చేసరికి మ్యాక్సిమం టైపింగ్, స్పెల్లింగ్ అనేటువంటి అన్ని ఆప్షన్స్ని
మీరు ఆన్ చేసి ఉంచాలి. ఒకవేళ ఆఫ్ చేసి ఉన్నా సరే 100% ఇక్కడ ఆటో కరెక్ట్ మిస్స్పెల్డ్ వర్డ్స్, హైలైటెడ్ మిస్స్పెల్డ్ వర్డ్స్ ఇవన్నీ కూడా ఆన్లో ఉంచాలి. స్పెల్లింగ్లో టైపింగ్ విషయంకి వచ్చేసరికి షో టెక్స్ట్ సజెషన్స్, ఎస్. యాడ్ ఏ స్పేస్ ఆఫ్టర్ ఐ చూజ్ ఏ టెక్స్ట్ సజెషన్ ఆన్ చేయాలి. యాడ్ ఏ పీరియడ్ ఆఫ్టర్ ఆన్ చేయాలండి. మిగతావి హార్డ్వేర్ కీబోర్డ్ అండ్ మల్టింగ్యువల్ టెక్స్ట్ సజెషన్స్ అనేటువంటివి మాత్రం ఆఫ్ చేసి ఉంచుకోవాలి. ఇది మనకి టైపింగ్ గురించి, ఐ మీన్ మౌస్ కీబోర్డ్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి పెన్ అండ్ విండోస్ లింక్. పెన్ అండ్ విండోస్ విషయంకి వచ్చేసరికి హ్యాండ్ రైటింగ్ వచ్చేసరికి ఈ ఒక ఆప్షన్ SCGOEUI అని ఉంటుంది, అది పెట్టుకుంటే సరిపోతుంది, దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆటో ప్లే విషయంకి వచ్చేసరికి మీరు ఏదైనా ఒక డివైస్ని కనెక్ట్ చేశారంటే ఆ డివైస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కనెక్ట్ చేసిన వెంటనే మనకు రావటాన్ని ఆటో ప్లే అనేసి మనం అనటం జరుగుతుంది. సో ఈ ఆటో ప్లేలో ప్రధానంగా ఒక పెన్ డ్రైవ్ మీరు కనెక్ట్ చేశారనుకోండి, మీరు ఒక పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తే ఆ పెన్ డ్రైవ్ అనేటువంటిది మనకి డిటెక్ట్ చేయటాన్ని ఆటో ప్లే అంటాం అనమాట. అంటే ఆ పెన్ డ్రైవ్లో డేటా ఓపెన్ చేయాలా, స్కాన్ చేయాలా, తదితర అంశాలన్నింటినీ మనం ఆటో ప్లే అంటాం. సో ఆ విధంగా ఆటో ప్లేలో చూజ్ ఆటో ప్లే డిఫాల్ట్స్లో జనరల్గా చూసినట్టయితే రిమూవ్ డ్రైవ్, మెమోరీ కార్డ్, HTC డిజైర్ 830 డ్యూయల్ సిమ్, నోకియా 31+ అనేటువంటి కొన్ని ఉన్నాయి. వాటిని డివైస్ కనెక్ట్ చేయగానే, ఇప్పటివరకు నేను కనెక్ట్ చేసిన డివైస్ అండి, అవి కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా అది డిస్ప్లే అవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ యూఎస్బి విషయంకి వచ్చేసరికి ఫ్రెండ్స్ మీకు స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. యూఎస్బి అనగానే పెన్ డ్రైవ్. మీరు పెన్ డ్రైవ్ పెట్టేటప్పుడు ఏ విధంగా అది మనకు చూపిస్తుంది అనేటువంటిది. జనరల్గా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనకి ప్రధానంగా ఒక పెన్ డ్రైవ్ పెట్టేటప్పుడు దాన్ని డైరెక్ట్గా మీరు తీయకూడదు. పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత దానితో మీకు పని లేదు అనుకునేటప్పుడు ఆ పెన్ డ్రైవ్కి సంబంధించిన ఏవైతే యాప్స్ కానీ, అప్లికేషన్స్ కానీ, బ్రౌజర్స్ కానీ ఓపెన్ చేసి ఉన్నాయో ఆ పెన్ డ్రైవ్కి సంబంధించినవన్నీ క్లోజ్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా పెన్ డ్రైవ్ని ఎజెక్టింగ్ ఏ యూఎస్బి డివైజ్ని కొడితే ఆటోమేటిక్గా సేఫ్ మోడ్లో అది ఎజెక్ట్ అవ్వటం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది మనకు సంబంధించినటువంటి డివైజెస్. అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫోన్ అనేటువంటిది నెక్స్ట్ డేలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఫోన్కి సంబంధించింది ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు ఏమైనా మా వీడియోస్కి సంబంధించి, మా ఛానల్కి సంబంధించి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో సజెషన్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ బై.